అందరికీ నమస్కారం. ఆహ్, కేజీ నెయ్యి రూ. 319కు వస్తుందా? ఈ క్వెషన్ ఏంటని మీరు అడగొచ్చు. కానీ మన చంద్రబాబు గారి పుణ్యమా అని నెయ్యి విషయాలు కూడా డిస్కస్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలోని ఈ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని ఆయన బేస్‌లెస్ ఆధారం లేని అలిగేషన్‌లు చేయడం వల్ల ఈ లడ్డు ప్రసాదము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశం మొత్తము దీని మీద చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు గారు బేస్‌లెస్ అలిగేషన్‌లో వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఆయన పదే పదే అడిగేది ఏంటంటే రూ. 319కు నెయ్యి దొరుకుతుందా? కేజీ నెయ్యి దొరుకుతుందా? దానికి డాల్డా, పామాయిలే రావట్లేదనేది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడు ఒకసారి దీంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి, సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయని మనం చూద్దాం. ఇది ఎందుకు అంటున్నామంటే ఈ జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ అనే వాళ్ళు ఎట్లా వాళ్ళు చంద్రబాబు ఫేవర్గా ఉంటారు. ఇటువంటి బేస్లెస్ అలిగేషన్లు చేసినప్పుడు మనం ఎత్తి చూపాలి, ప్రజల తరపున ఎత్తి చూపాలి. ప్రభుత్వాలు చేసే తప్పులని, చంద్రబాబు గారు చేసే అబద్ధపు మాటలని ఖండించాలి అనేది జర్నలిజాలకి ఫోర్త్ ఎస్టేట్కి లేదు. సో త్రూ నెటిజన్లే పాత డేటాని కలెక్ట్ చేశాయి. నెటిజన్లలో ఒకటి దొరికిన ఒక క్లిప్ ఏంటంటే 2015 సెప్టెంబర్ 30వ తారీఖున బెంగళూరు మిర్రర్ వ్యాపార సంస్థ ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త ఏంటంటే టీటీడీ దేవస్థానము 17 టన్నుల నెయ్యి కోసము ఒక టెండర్ను కాల్ చేసింది. ఆ టెండర్లో కేఎంఎఫ్ అనే సంస్థ రూ. 324 కేజీ నెయ్యి కోట్ చేస్తూ టెండర్ వేసింది. తర్వాత రూ. 276 అంటే తక్కువకి రూ. 276 కేజీ నెయ్యి అని చెప్పి గోవింద మిల్క్ ప్రోడక్ట్ వాళ్ళు కోట్ చేశారు. కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వము కేఎంఎఫ్ కాకుండా తక్కువకు కోడ్ చేసిన గోవింద మిల్క్ ప్రోడక్ట్కు ఇచ్చారనేది వీళ్ళు చెప్తున్నారు. సక్సెస్ఫుల్ బిడ్డర్ గోవింద మిల్క్ ప్రోడక్ట్కి టెండర్ని అలొకేట్ చేశారని చెప్పేది బెంగళూరు మిర్రర్ న్యూస్ యాజమాన్యము ప్రచురించిన వార్త. ఎప్పుడు 2015 సెప్టెంబర్ 30వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్న టెన్యూర్లో. సో ఇప్పుడు ఇక్కడ మనకు క్లారిటీ వచ్చేసింది. రూ. 276 కేజీ నెయ్యి సప్లై చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే రూ. 379 నెయ్యి ఎవరైనా సప్లై చేయగలుగుతారా? అది కల్తీ అయింది కదా అనేది చంద్రబాబు నాయుడు గారి క్వశ్చన్. ఎందుకంటే ఆయనకు ఒక్కరికే తెలివి ఉంది, ఇంకెవరికి తెలివి లేదు. ఆయన చెప్పిందే వేదము, ఆయన చెప్పిందే మొత్తం అంతా ఎల్లో మీడియా కానీ ఎవరైనా అది ప్రచారం చేయాల్సిందే, నమ్మాల్సిందే అనేది. కానీ ఇది ఎల్లో మీడియా యుగం కాదండి, సోషల్ మీడియా యుగము. ప్రతి ఒక్క నెటిజన్స్ కూడా ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కటి కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రజల ముందు పెడుతున్నారు. ఎల్లో మీడియా మరుసటి రోజు వార్తల్లో వస్తున్నాయి, కానీ ఈ నెటిజన్స్ వికీపీడియా, మన గూగుల్లో చాలా విషయాలు ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్లోనే మొత్తం డేటా మొత్తం బయటకు వస్తుంది. అట్లాంటి బయటికి రావడంలో మన నెటిజన్స్ వాళ్ళ గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తీసిన ఈ బెంగళూరు మిర్రర్ ఆర్టికల్ క్లిప్ని బయటికి తెచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారు రూ. 324 కాదని రూ. 276 కేజీ నెయ్యిని టెండర్ని గోవిందాకి ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ అసలైన క్వశ్చన్, గత 4 నెలలు కాదు, 4-5 రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డులో కల్తీ జరిగింది, తక్కువ రేటుకే ఇచ్చారు. దాంట్లో అసలు ఆయన నోరు ఎట్లుందో అనిమల్ ఫ్యాట్ వాడారని చెప్పి మాట్లాడు. అది నోరా ఏంది డ్రైనేజో నాకు అర్థమే కాలేదు. అనిమల్ ఫ్యాట్ వాడుతున్నారనేది ఎంత పెద్ద అలిగేషన్. అంత సీనియర్ నాయకుడు అనుకుంటాడు, అపర చాణక్యుడు అంటారు, మళ్ళీ హైటెక్ సిటీ అంటాడు, అదే అంటాడు. ప్రతి ఒక్కరు అతని చదువుకున్న వాళ్ళు కూడా ఆయన్నే చేస్తారు. అతను చెప్పే దాంట్లో నిజం ఉందా, నోటికి ఏది వస్తే అది మాట్లాడడమేనా? ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు. అది మాట్లాడేది ఏది? తిరుమల తిరుపతి దేవస్థానము పుణ్యక్షేత్రం మీద. హిందువులు ఏపీలో ఉండే హిందువులే కాదు, దేశంలోను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా డివోటీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా భయము, భక్తితో ప్రవర్తిస్తుంటారు, భక్తితో పూజిస్తుంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని
ఈ విధంగా బేస్లెస్గా ఆధారాలు లేకుండా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుతూ అనడము కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చెప్పండి ఆయన 4-5 రోజులుగా తిరుపతి లడ్డు కల్తీ అయింది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ వచ్చింది, సో 319 రూపాయలకి నెయ్యి వస్తుందా అన్న చంద్రబాబు క్వశ్చన్కి ఈ బెంగళూరు మిర్రర్ సంస్థ ఆర్టికల్ ప్రచురించింది చంద్రబాబు టైంలో 276కే ఇచ్చారని. 319కే కల్తీ అయిందని చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నప్పుడు 276కు కల్తీ కాలేదా? అంటే నువ్వు కూడా అనిమల్ ఫ్యాట్ ఉండేది వాడినావా? తర్వాత నీ హెరిటేజ్లోనే కేజీ ఎంత ఉంది? 450 రూపాయలు ఉంది. మళ్ళీ నువ్వు కూడా 2000-1500 అమ్మాలి కదా. అంటే నీ హెరిటేజ్ సంస్థల్లోనే నువ్వు కూడా అనిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యినే అమ్ముతున్నావా? అది ప్రజలకు చెప్పండి. నా హెరిటేజ్ దాంట్లో కూడా అనిమల్ ఫ్యాట్ మిక్సింగ్ అయింది అని చెప్పండి. ఎందుకంటే తిరుమల ప్రసాదంలోనే నువ్వు ఈ మాదిరి అలిగేషన్ చేసినప్పుడు హెరిటేజ్లో ఎందుకు లేదు? నువ్వెందుకు 276 రూపాయలకి ఇచ్చావు? 276 ఎక్కువనా, 319 రూపాయలు ఎక్కువనా? నువ్వు 276కి ఇచ్చు, వేరే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు 319కి ఇస్తే అది కల్తీ అయినట్ట. 276 కల్తీ కాదు, 319 కల్తీదా? ఇది ఎక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు?